Hi friends, welcome to Bharat Acoustics and ee roju oka beautiful home theater acoustics mem chesamu. So ee acoustics tour vachesi ee video lo meer chustunnaru. Let me start with the story of what the client wants. So basically ఈ client వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు acoustics కోసం అండ్ ఈ acoustics వచ్చేసి వెరీ డిఫరెంట్ ఉంది. ఈ రూమే చాలా డిఫరెంట్ లేఅవుట్. బేసిక్లీ ఇట్ హస్ గాట్ లాట్ ఆఫ్ డోర్స్ అండ్ విండోస్. సో ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ ప్యానలింగ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ అకూస్టికల్ ఎగ్జిక్యూటెడ్ హోమ్ థియేటర్ అది. అండ్ ఈ రూమ్ సైజ్ వచ్చేసి బేసిక్ గా 20 feet 6 inches విడ్త్ ఉంది అండ్ లెంత్ వచ్చేసి 18 feet 3 inches. సో చాలా వెడల్పు ఉన్న రూమ్ ఇది అండ్ లెంత్ తక్కువ ఉన్న రూమ్. కానీ రూమ్ లో చూస్తే మీకు ఆల్మోస్ట్ 4 to 5 విండోస్ అండ్ డోర్స్ ఉంటాయి, ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఈ ఓపెనింగ్స్ అన్ని కూడా మేము ఫ్యాబ్రిక్ తో కవర్ చేయడం జరిగింది అండ్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ కూడా కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ తో కవర్ చేసి బ్యూటిఫుల్ గా లైటింగ్ తో డెకరేట్ చేసి ఆ ఎస్థెటిక్ బ్లెండ్ చేసి ఇచ్చామన్నమాట. సో బేసిక్ అకూస్టిక్స్ అంటే ఏంటంటే బేసిక్లీ మనకి సౌండ్ అనేది మంచిగా రావడానికి. సో సౌండ్ మంచిగా రావాలి అంటే మనకి రూమ్ మోడ్స్ ని ఫస్ట్ ట్రీట్ చేయాలి. సో బేసిక్ గా స్క్వేర్ రూమ్ కాబట్టి రూమ్ మోడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ స్క్వేర్ రూమ్ సో ఈ రూమ్ మోడ్స్ ని 1 by 1 మేము ట్రీట్ చేసాము. సో ఫస్ట్ లెంత్ మోడ్ ని ట్రీట్ చేసాం, తర్వాత విడ్త్ మోడ్ ని ట్రీట్ చేసాం, తర్వాత హైట్ మోడ్ ని ట్రీట్ చేసాం. సో ఈ ట్రీట్ చేసిన అకూస్టిక్స్ తర్వాత ఈ హోమ్ థియేటర్ టీమ్ తో డిస్కస్ చేసి మేము సీటింగ్ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ మైక్రోఫోన్ తో రీడ్ చేసిన వాల్యూస్ త్రూ అది ప్లేస్ చేశాక సీటింగ్, దాని తర్వాత వాళ్ళ సబూఫర్ ని ట్వీక్ చేసి దాని తర్వాత ఈ రూమ్ అకూస్టిక్స్ ని మెజర్ చేసాము. సో టోటల్ మనకి RT60 వాల్యూ వచ్చేసి మనకి 0.35 ఉంది ఈ రూమ్ లో, విచ్ ఇస్ క్వైట్ గుడ్. సో ఇది ఏదైతే మేము అకౌస్టిక్స్ చేసామో ఈ అకౌస్టిక్స్ ని కంప్లీట్ గా లుక్ అండ్ ఫీల్ తో ఈ ఫ్యాబ్రిక్ ప్యానలింగ్ యూజ్ చేసి డ్యువల్ షేడ్ ది కంప్లీట్ చేసేసాం. చూసాం కదండి ఈ రోజు ఈ వీడియో. అండ్ ఇలాంటి మరెన్నో అకూస్టిక్ ట్రీట్మెంట్స్ మేము చేస్తాము మీ హోమ్ థియేటర్స్ కి. సో యూ కెన్ కాంటాక్ట్ us at Bharat Acoustics. You can click the like icon, subscribe button so that you do not miss out the next video of us. ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా అన్నీ తినగిచ్చుకోడు. హరియో ఓకే ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు బెంగళూరులో పెట్టు KGF ఆఫీస్ నువ్వు కూల్. అదంతా కాదు టిల్లు, నేను చెప్పేది విను ప్లీజ్. ఆ చెప్పింది నువ్వు చేయకపోతే మన కేసు మళ్ళీ రీఓపెన్ చేసి మన ఇద్దరిని లోపల పెడుతుంది. ప్లీజ్ టిల్లు, రోడ్డు మీద ఆనకట్టతో నదిని ఆపగలుగుతారు కానీ సముద్రాన్ని ఎలా ఆపుతారా?